ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు బీఫామ్ ఇచ్చే రోజు కూడా వారందరితో స్వీకారం చేయించి, అంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నడుచుకుంటామని, అలాగే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా రాజకీయం చేస్తామని చెప్పి వారందరితో ప్రమాణం చేయించి బీఫామ్ ఇచ్చడం జరిగింది. అలాగే ఈ రోజు గెలిచిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక పవన్ కళ్యాణ్ గారి లాగే బిహేవ్ చేస్తారండి. ఖచ్చితంగా జవాబుదారీగా ఉంటారు. రాజకీయాల్లో కొత్త వరవడి రాజకీయాలు తీసుకురావాలన్నదే జనసేన ముఖ్య మా యొక్క ముఖ్య ఆశయం ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ప్రజల్ని అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లే దిశగా మా అడుగులు ఉంటాయి. మా ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారి మాట జవదాటకుండా అలాగే పనిచేస్తారండి. పిఠాపురాన్ని డెవలప్మెంట్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ముందుగా సాగునీరు తాగునీరుపై దృష్టి పెడతానని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి అక్కడ పిఠాపురంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజెంట్ మీకు తెలుసా? అవునండి, పిఠాపురంలో అక్కడ లోకల్ గా కొన్ని సమస్యలు మేము మా దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం జరిగింది. ఉప్పాడ సముద్రం కోతకు గురవుతున్న సమస్య కావచ్చు, అలాగే అక్కడ కొన్ని వాగులుని వల్ల గ్రామాలు మునిగిపోతున్న సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, అక్కడున్న పంట పొలాలకి నీరు కొన్ని చోట్ల అందకపోతున్న విషయం గాని, అలాంటి ఇంకా చాలా విషయాలు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వచ్చినాయి. అంటే అక్కడ పిఠాపురంలో చాలా మంది చేతి వృత్తి కళాకారులు, అలాగే చేనేత కళాకారులు ఉన్నారు, చేనేత కార్మికులు. వారందరికీ కూడా సరైన సదుపాయాలు కలిగించినట్టయితే వారికి ఇంటర్నేషనల్ లో ఒక బ్రాండింగ్ తీసుకుని వచ్చి ఒక బిజినెస్ ని పెంచడానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ప్రణాళిక ఉందండి. ఆయన పిఠాపురానికి ఎలక్షన్ జరగడానికి ముందే పిఠాపురానికి ఒక మేనిఫెస్టో రెడీ చేసి వారందరికీ హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆ మేనిఫెస్టోలో మేము చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ నేతలందరితో సమావేశం అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చెప్పారు, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని వస్తాము, రాలేని పక్షంలో అని కాదు, ఒక్కదాని మీదే ఆధారపడిన నాకున్న కాంటాక్ట్స్ ప్రకారం నేను పిఠాపురాన్ని పర్సనల్ గా తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగిందండి. ఇంకోటి సుజాత గారు, నిరుద్యోగులందరికీ కొంత అమౌంట్, అంటే దగ్గరగా ఒక 5 లక్షలు 10 లక్షలు నిరుద్యోగులకి ఇచ్చి తద్వారా ఏదైనా బిజినెస్లు ఏర్పాటు చేయడానికి కొంతమందికి కొన్ని నియోజకవర్గానికి కొంతమంది చొప్పున ఇస్తామని చెప్పారు. ఆ హామీని నెరవేరుస్తారా తప్పకుండా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రం కూడా లోటు బడ్జెట్ లో ఉంది. మనం అప్పుల్లో మునిగిపోయి ఉంది మన ఏపీ. అలాంటి పరిస్థితుల్లో మనం సంపద సృష్టించి దాని ద్వారా ఏపీని కూడా అప్పుల్లోంచి బయటపడాల్సిన అవసరం ఉంది. అంటే ఒక యువకునికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన యువకునికి ప్రతి ఒక్కరికి మనం గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించలేం. కాబట్టి వారి యొక్క అభిరుచిని, వారి యొక్క టాలెంట్ ని దృష్టిలో పెట్టుకుని వారికి ప్రభుత్వం నుంచి ఒక 10 లక్షల రూపాయలు సాయం అందిందంటే దాని ద్వారా వాళ్ళు ఒక చిరు వ్యాపారం ప్రారంభించి, చిన్న తరహా పరిశ్రమ ప్రారంభించి దాని ద్వారా ఒక 10 మందికి ఉపాధి కల్పించే పరిస్థితులు వారికి కల్పించామనుకోండి, వారు సంపద సృష్టించినట్టు అవుతుంది. వారు తిరిగి ట్యాక్స్ పే చేస్తారంటారు కదా, మీ ప్రభుత్వం నుంచి చేపిస్తారు కదా 100%. నేను కూడా గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందండి, స్కిల్ డెవలప్మెంట్ కంపల్సరీ జరుగుతుంది అని చెప్పి. అలాగే లా అండ్ ఆర్డర్ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో స్ట్రిక్ట్ గా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మహిళల విషయం